శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడైన అత్రి మహర్షి గురించి చెప్పుకుందాం. సప్త ఋషుల్లో ఈయన కూడా ఒకరు. 10 మంది ప్రజాపతులు ఇతని సంతానం వారే అని చెప్పుకోవచ్చు. బ్రహ్మ సృష్టికర్త. సృష్టిస్తున్న కాలంలో అంటే చతుర్దశ భువనాలు వీటన్నిటికంటే ముందు జీవకోటికి ముందుగానే ఎప్పుడో ఈ సృష్టి చేయడంలో తనకి సహకరించగలడనే ఉద్దేశంతోటి తన తపస్సులోంచి అత్రి మహర్షిని సృష్టించాడాయన. అత్రి మహర్షి బ్రహ్మలో ఒక భాగం అన్నమాట. మహర్షుల సృష్టి ఇలాగే ఉంటుంది. వాళ్ళలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని ఉండదు. మహర్షులందరూ కూడాను సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే. అత్రి మహర్షి పుట్టగానే "నన్నెందుకు పుట్టించావు? నా పని ఏమిటి?" అని అడిగాట బ్రహ్మని. వెంటనే బ్రహ్మ ఆయనతోటి "నాయనా, సృష్టి విషయంలో నాకు నీ సహకారం కావాలి. తపస్సు చేసి నీ తపోబలంతోటి జీవకోటిని సృష్టించు" అంటూ ఆదేశించాట. కశ్యప ప్రజాపతి కుమార్తె అనసూయను అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన సన్నిధిలో ఆమెకు ఏ కర్తవ్యం ఉండేది కాదు. ఆయనకు ఏ అవసరమూ ఉండేది కాదు. నిత్యం తపస్సులోనే ఉండేవాడు. చేసే పని ఏమీ లేకపోవడం చేత ఆమె కూడా ఆయన మాదిరిగానే ఎదురుగా కూర్చుని తపోనిష్టలో నిమగ్నమైపోయింది. మహా తేజస్వినిగా, లోక పూజ్యురాలుగా ఆమె తపస్సు చేసింది. ఆ రోజుల్లో భర్తను అనుసరించి ప్రవర్తించడం భార్య విధి, ధర్మం అన్నది మనకి ఈవిడ ద్వారా కూడాను స్పష్టంగా తెలుస్తుంది. అత్రి మహర్షి చాలా కాలం తపస్సు చేసి ఆత్మానుభూతిని పొంది ఆత్మజ్ఞాని అయి, బ్రహ్మజ్ఞాని అయి, ఆత్మజ్ఞాన తత్వజ్ఞుడైన తర్వాత తీక్షణంగా తపస్సు చేస్తూ ఉండిపోయాట. ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది. ఆయన కోరికలేమీ లేవు. అయినా అఖండమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన నేత్రాల నుండి బ్రహ్మాండమైన తేజస్సు వెలుగుతూ బయటకు వెలువడింది. ఆ తేజస్సు కళ్ళు తెరిచి చూడ్డానికి వీలు లేకుండా ఉందిట. భయంకరంగా ఉందిట. దశ దిశలా దాన్ని పంచుదామని 10 దిక్కులకు ఇవ్వబోయాడు. ఆ 10 దిశలు ఆ తేజస్సును స్వీకరించి భరించలేక మళ్ళీ వెనక్కెళ్ళిపోయాట. అది ఒక పెద్ద తేజపుంజంగా, ఒక గోళంగా ఏర్పడింది. అప్పుడు దాన్ని అనంతంగా ఉండే సముద్రంలో వదిలేశాడాయన. ఆ తేజస్సును సముద్రం కూడా భరించలేక కుతకుత అన్నం మాదిరిగా ఉడుకుతూ ఉంటే బ్రహ్మ భూలోకానికి వచ్చి ఆ తేజస్సుకు ఒక పురుష రూపాన్ని ఇచ్చాడు. వెంటనే దాని వేడి తగ్గి చల్లారిపోయింది. ఆకాశంలో అది పురుష రూపంలో కనబడింది. ఆపద తప్పిందని దేవతలు సంతోషించి బ్రహ్మను సోమ మంత్రాలతోటి స్తుతించారు. తపస్సు వల్ల అనూహ్యమైన ఒక తేజస్సు వచ్చి వింతలు చూపిస్తుందని అత్రి మహర్షి వల్ల మనం తెలుసుకోగలిగాం ఇక్కడ. తపస్సు మహిమ గొప్పతనం అలాంటిది. అత్రి మహర్షి తేజస్సులో నుంచి వచ్చిన ఆ దివ్య పురుషుడు అనసూయ గర్భం నందు మళ్ళీ ప్రవేశించినప్పుడు అత్రికి కుమారుడు జన్మిస్తాడు అంటూ చెప్పాడు బ్రహ్మదేవుడు. కొంతకాలానికి అత్రి మహర్షి ఆశ్రమానికి త్రిమూర్తులు వచ్చారు. త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించదలుచుకుని వచ్చారనమాట. ఆ ముగ్గురు ఆవిడ్ని భోజనం వడ్డించమన్నారు. ఆమె అర్ఘ్యపాద్యాలిచ్చి భోజనం వడ్డిస్తూ ఉంటే వారడిగారట, "మాకు నువ్వు నగ్నంగా వండి వడ్డిస్తే తింటాం" అన్నారు. అనసూయాదేవి సరేనని చెప్పి తన తపశ్శక్తినంతా ఉపయోగించి మంత్రజలంగా మార్చి ఆ త్రిమూర్తుల మీద చల్లేసింది. వారు ముగ్గురు చంటి పిల్లలైపోయారు. అంటే పొత్తిళ్లలో పిల్లలాగా అయిపోయారు. ఆ చంటి పిల్లలు ముగ్గురిని ఉయ్యాల్లో పడుకోబెట్టి, వారు కోరిన విధంగా అన్నం పెట్టింది వాళ్ళకి. అత్రి ఆ ముగ్గురు పసికందులను దగ్గరికి తీసుకుని ఒకచోట చేర్చట. వాళ్ళు ఒకే శరీరము, 3 ముఖాలు కలిగిన దత్తాత్రేయమూర్తి అయిపోయాడు. అత్రి మహర్షికి, అనసూయదేవికి జన్మించినటువంటి త్రిమూర్తాత్మకుడు దత్తాత్రేయుడు. అందుకనే ఆయనను గురువుగా భావించి నమస్కరిస్తాం మనం. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీరు ముగ్గురు ఒకే రూపంగా శిరస్సులు 3గా అవతరించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః. వాస్తవంగా ఇది వారి ధ్యాన శ్లోకం. ఆయనే ధ్యాన స్వరూపమైన దత్తాత్రేయుడు. అనసూయాదేవి మహత్తు వల్ల త్రిమూర్తులకు బాల్యదశ ఏర్పడి శిశువులుగా జన్మించడం జరిగింది. ఆ రూపం ఇదే అని సమన్వయం చేసుకోవచ్చు మనం. ఇంకో సంఘటన మనం తెలుసుకుందాం. దేవతలకు, రాక్షసులకు ఒకసారి జరుగుతున్న కాలంలో రాహు చేతిలో సూర్యచంద్రులు తీవ్రంగా దెబ్బలు తిని వాళ్ళ తేజస్సులు పోగొట్టుకున్నారు. వాళ్ళు అత్రి మహర్షి దగ్గరికి వచ్చి ఆయన శరణు కోరాడు. వెంటనే సూర్యచంద్రులకు ఆయన తేజోవంతమైన శరీరాలను ఇస్తూ భవిష్యత్తులో ఎప్పుడు వాళ్ళు శరీరాలు రాక్షస బాధ నుండి రక్షించబడతాయి అని చెప్పారట. రాక్షసులు వాళ్ళిద్దరికి ఎటువంటి హాని చేయలేరు అని వరం కూడా ఇచ్చారు. ఆ రాక్షసులు అందరూ ఆయన వద్దకు వచ్చారు. వారందరినీ
ఒక తీక్షణమైన దృష్టితోనే చంపేశాడాయన. ఈ కార్యాన్ని ఆయన నోరెత్తకుండా, చెయ్యెత్తకుండా, మంత్రజలం చల్లకుండా, దర్భను మంత్రించకుండా కేవలం తీక్షణమైన దృష్టితోనే చేసేశాడు. మహర్షుల తపశ్శక్తి అంత గొప్పది. లోకంలో ఇప్పటికీ కొంతమంది కళ్ళు ఆర్పకుండా తీక్షణంగా చూస్తే మనం భయపడతాం. ఏమిటలా చూస్తున్నాడు అని అనుకుంటాం. అత్రి మహర్షి ఇంకా మనకు అందించిందేంటంటే 'అత్రి సంహిత' అనే గ్రంథం. ఇందులో అనేక ధర్మ సూక్ష్మాలు ఆయన వివరించి చెప్పారు. అనేక మంది ఋషులు, బ్రాహ్మణులు ఒకప్పుడు అత్రి మహర్షిని దర్శించి, "నీవు విశ్వవిదుడవు, ఋషిశ్రేష్ఠుడివి. లోకానికి హితకరమైన ధర్మ సూక్ష్మాలు మాకు చెప్పాల్సిందే" అని అడిగారట. ఈ విషయాలన్నీ ఆ గ్రంథాల్లో ఉన్నాయని మన చరిత్ర చెప్తోంది. కానీ ఆ గ్రంథం ఇప్పుడు మనకి అందుబాటులో లేదన్న విషయాన్ని కూడాను మన పండితులు మనకు చెప్తున్నారు. విష్ణువును లోకమంతా వ్యాపించినటువంటి రక్షకుడిగా భావన చేసి ఆరాధించడమే ముక్తిదాయకం. అదే ఉత్తమం. మానవాళి అంతా కూడాను విష్ణువుని ఆరాధించాలి అని చెప్పాడు ఆయన. ప్రాతకాల సమయం నందు ఇంట్లో గాని, దేవాలయంలో గాని ప్రతి బ్రాహ్మణుడు భక్తి భావంతోటి పరమేశ్వరుడు ప్రతిమను ఉంచి అతని సాన్నిధ్యాన్ని కల్పించుకొని దాని ఎదురుగా అగ్నిహోత్రాది హోమాలు చేయడం ఉత్తమ మార్గమని అత్రి మహర్షి మనకి చెప్పారనమాట. అదే అత్రి సంహిత అనే పేరుతోటి ప్రాముఖ్యత చెందింది. విగ్రహారాధన ఏముంది, నేను నిత్యం అగ్నిహోత్రం నిర్వహిస్తాను అని నిత్య అగ్నిహోత్రి కూడా అనుకోవసరం లేదు. విగ్రహారాధన చేసి విగ్రహానికి మూర్తిమంతంగా పూజాధికములు నిర్వర్తించి దాని సన్నిధిలో అగ్నిహోత్రుడిని చేసుకోమని అత్రి మహర్షి హితవాక్యం చెప్పారు. చాలా విలువైన అంశం ఇది. అత్రి సంహిత కర్మ, ప్రతిష్ఠ, పూజన, స్నపనోత్సవాలు, ప్రాయశ్చిత్తాలు అనే 5 భాగాల కింద విభజించి రాశారాయన. మొదటి భాగంలో దేవాలయంకి సంబంధించిన ఆగమ శాస్త్రం అంతా ఉంది. ఇందులో దేవాలయ స్థల పరిశీలన, స్థలాన్ని ఎలా పరిశీలన చేయాలి, ఎలా ఎన్నిక చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులోనే దేవాలయ ఆయతన రూపము, నిరూపణ ఎలా చేయడం, భగవంతుడి ప్రతిమ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ వివరించారు. రెండవ భాగంలో పరివార దేవతల యొక్క ప్రతిష్టాపన అంతా కూడాను ఆయన చెప్పారు. మూడో భాగంలో పూజా విధానం, నాలుగో భాగంలో మహాభిషేకం, ఐదవ భాగంలో ఉత్సవాలు ఏ విధంగా చెయ్యాలి. నిత్యోత్సవ నిబంధము అనే ఒక గ్రంథం కూడా ఉందనమాట. అందులో దేవాలయ ప్రతిష్ట, దేవాలయంలో సంవత్సరం పొడుగునా ఏం చెయ్యాలి, రోజు నిత్యదీపోత్సవం ఎలా జరగాలి, ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఈ వైభవం వైదిక మార్గంలో కూడా చెప్తుంటారు. కేవలం వైఖాసనమే కాదు, వైదిక మార్గంలో కూడా ఉంది ఇది. అందులో శివ పూజా విశేషం ఎక్కువ ప్రస్తావించుంటుంది. శివాలయ ప్రతిష్ఠ 5 భాగాలని చెప్పారు అత్రి మహర్షి. ఆరవ భాగంలో పూర్వోక్త విధానంలో దోషం ఏమైనా వస్తే దాని ప్రాయశ్చిత్తం కూడా చెప్పారు. పరమేశ్వరోపాసనలో ఎక్కువ కులము, తక్కువ కులం అనే భేదం లేకుండా మానవాళి అంతకు మోక్షదాయకం అని చెప్పాడాయన. ఈ విధానం అందరూ చేయవలసిందనే ధృవీకరించారాయన. మహర్షులది ఎంతో విశాల దృక్పథం అని మనం గుర్తుపెట్టుకోవాలి. వారికి స్వార్థం ఉండదు. విశాల దృక్పథం అనేది మహర్షిలో తప్ప మానవ మాతృల్లో మనకు కనబడదు. మానవులు అది కావాలని అరిచేవాళ్లే తప్ప అది ఉన్నవాళ్ళు కాదు. మనసులో అది లేదు కాబట్టి అలా అరుస్తారు. ఉన్నవాడు అరవడు. అలా జీవిస్తాడు. అలా జీవించి చూపిస్తాడు. అది నిజంగా ఉన్నవాళ్ళు మహర్షులే. మళ్ళీ మనం రేపు మరొక మహానుభావుడి గురించి తెలుసుకుందాం. అంతవరకు